నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆదాని ఈ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మరి ఇండియాలోనే అత్యంత సంపన్నమైనటువంటి వ్యక్తి. అయితే తాజాగా ఇతనిపై అమెరికాలో న్యాయశాఖ కేసు పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఇతనిపై కేసు పెడితే దానికి మరి మనకి సంబంధం ఏంటి అనుకుంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలోనే ఈ కేసు ఆయనపై ఫైల్ అయింది అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు మరి ఆదానిపై కేసుకి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఎక్కడైనా కూడా ఇండియాలో జరిగినటువంటి అవినీతికి అమెరికాలో కేసులు పెట్టరు, కానీ ఈయనపైన అమెరికాలో కేసు పెట్టారంట. ఎందుకు సార్? అంటే విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవినీతి వల్ల ఆయనపై కేసు పెట్టారని అయితే తెలుస్తోంది. అసలు ఆయనపై కేసు నమోదు అవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో గల విద్యుత్ ఒప్పందాలకు గల సంబంధం ఏంటంటారు? ఏం జరిగిందంటారు ఓవరాల్గా? అంటే మామూలుగా సహజంగానే అమెరికా న్యాయశాఖ ఆదానిపై కేసు పెట్టింది. అది కూడా న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అక్టోబర్ 24వ తేదీన కేసు పెట్టడం కూడా జరిగింది, మొన్న 24వ తారీఖున. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, సహజంగానే అమెరికాలో ఏదన్నా కేసు పెట్టాలి అంటే అది విదేశాల్లో ఏదైనా జరిగితే వాళ్ళు పట్టించుకోరు. దానికి సంబంధించి వాళ్ళు ఎందుకు పెట్టారంటే, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీ కెనడా ఇన్వెస్టర్ కావడంతో ఈ కేసులు ముందుకెళ్ళినాయి అన్నమాట. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళు లిస్ట్ అయిన కంపెనీ దీనికి సంబంధించి. ఇక్కడ కనుక ఒకసారి మనం గమనిస్తే 2021-2024 మధ్య విద్యుత్ ఒప్పందాలు అంటే ఇండియన్ ఎనర్జీ కార్పొరేషను దాని అనుబంధ కంపెనీల పాత్ర దీంట్లో ఉందని, దానికి సంబంధించి త్వరితగతిన అనుమతుల కోసం అంటే కేంద్రంలో ఉన్న అధికారులు అలాగే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులకి లంచాలు ఇచ్చారని చెప్పని వాళ్ళ విచారణలో తేలిందని, దానికి సంబంధించినంత వరకు ఆదానికి సంబంధించి గౌతమ్ ఆదాని, సాగర్ ఆదాని అని చెప్పిన వాళ్ళతో పాటు ఇంకొక 6 పేర్లు కూడా దీంట్లో పొందుపరచడం కూడా జరిగింది. ఒకసారి కనుక మనం వెనక్కి తిరిగి చూసుకుంటా ఉంటే నిజంగానే ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఏంటి సంబంధం, ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయింది, ఇది కనుక చూసుకుంటా ఉంటే పీపీఎల్ అంటే గతంలో పవర్ పర్చేజ్ లిమిటెడ్ కంపెనీలకు సంబంధించి ఒప్పందాలని రివర్స్ టెండరింగ్ అని పేరు మీద ఏదైతే పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పని ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో గత పాలకులు, మళ్ళీ దీనికి సంబంధించి కూడా విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తూ కేంద్రం వద్దన్న విదేశాలకు సంబంధించిన దీంట్లో పొందుపరిచి ఉన్నాయి, మన దేశం మీద ప్రభావం చూపుతుందని చెప్పినా కూడా వినకుండా ఆ రోజు రద్దు చేశారు. ఎందుకనే దానికి ఇప్పుడు కనపడుతున్నాయి దాని ఫలితాలు. అంటే ఈ ఒప్పందాల గురించి మాత్రమే ఇలా చేశారు అనేది అంటే లంచాల కోసం మాత్రమే ఇలా చేశారని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. వాళ్ళే చెప్పారు, బయట వాళ్ళు కూడా చెప్పలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి ప్రభుత్వ సలహాదారు ఏం చెప్పాడు, మనం ఈరోజు విద్యుత్ కొనాలి అంటే 19 రూపాయలు పైన పెట్టి కొనాల్సి వస్తుందని చెప్పి స్వయంగా అతనే చెప్పాడు. మరి అదే పీపీఎల్ ఒప్పందం కనుక కొనసాగించి ఉండటైతే రాష్ట్రం మీద అంత భారం పడేది కాదు కదా. అంటే వ్యూహాత్మకంగా ఇది ఒక్కసారికి ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్క ప్రకారమే 1 లక్ష కోట్ల పైన తేడా కనపడతా ఉంది. లంచమే అంత ఇచ్చారు అంటే దాని గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతానే ఉంది కదా. అంటే ఈ కంపెనీ ఏ కంపెనీ అయినా సరే తమకు వచ్చే లాభాల్లో దానికి సహకరించినటువంటి అధికారులకి అప్పటి ప్రభుత్వ పెద్దలకి వాళ్ళు ముడుపులు చెల్లిస్తూనే ఉంటారు. అది ఏ స్థాయిలో అనేది జరుగుతున్న దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ జరుగుతున్న కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే $200 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని వాళ్ళు అక్కడ పొందుపరిచారు. దీనికి సంబంధించి ఈ ఎనర్జీ కంపెనీకి అప్పుడు సీఈఓగా ఉన్న వినీత్ జైన్ పైన కూడా కేసు నమోదు చేశారు. ఇక్కడ అమెరికాలో లిస్ట్ అయిన ఓసీఆర్ ఎనర్జీ రంజిత్ గుప్తాపై కూడా కేసు పెట్టారు. అంటే ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. డైరెక్ట్గా ఆయనతోనే జగన్మోహన్ రెడ్డి గారు 40,000 కోట్లతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. దానికి సంబంధించి ఆదానితో కూడా ఆయన భేటీ అయ్యారంట. 3 సార్లు భేటీ అయ్యారు. ఇప్పుడు 40,000 కోట్లతోటి రంజిత్ గుప్తాతోటి ఏపీలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆగస్టు 7, 2021, సెప్టెంబర్ 12, నవంబర్ 20న ఆదానితోటి వీళ్ళు భేటీ అయ్యారు. అంటే 3 సార్లు కూడా వీళ్ళు భేటీ అవ్వడం కూడా జరిగింది. దీనికే కాకుండా ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి. ఏపీ ఒప్పందాల కోసం భారత ప్రభుత్వ అధికారులకి 2029 కోట్లు ముట్టజెప్పారని, అలాగే ఏపీ ఒప్పందాల కోసం ఇక్కడున్న వాళ్ళకి 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని చెప్పని ఇప్పుడు వాళ్ళు అమెరికా పోలీసులు అనుమానిస్తున్నారు.
రేపొద్దున ఇంకొంచెం లోతుగా విచారం జరిగితే దీంట్లో ఎంతమంది ఉన్నారో ఎవరెవరు బయటకు వస్తారనే దాన్ని కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి చెబుతున్నారు. అలాగే ఆదానికి లింకులు కాబట్టి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఆదాని ఇప్పుడు భారతదేశంలో ఒక ప్రముఖుడు, ప్రభుత్వ పెద్దల దగ్గర అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర అతనికి మంచి పలుకుబడి కూడా ఉంది. మరి ఈ సందర్భంగా దీన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీన్ని కొంచెం గట్టిగా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే కేంద్ర పెద్దలతోటి సహాయ సహకారాలు ఇతనికి బాగా ఉన్నాయి కాబట్టి, కేంద్ర పెద్దలతోటి అనుబంధం ఉంది కాబట్టి, కేంద్ర పెద్దలకు కావాల్సిన వ్యక్తి కాబట్టి దీన్ని ఏమైనా వదిలేస్తారా? ఇది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగానే ఉంది. అంటే ఇప్పుడు ఎంక్వైరీ కోసం అమెరికా పోలీసులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇది హై లెవెల్లో మీరు చెప్తున్న దాన్ని బట్టి హై లెవెల్లో రికమెండేషన్ ఉండాలి. అంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగానే ఒక రాష్ట్ర పోలీసులు ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలన్నా, ఒక జిల్లా పోలీసులు ఇంకో జిల్లాకి వెళ్ళేసి చేయాలన్నా కూడా ఆ స్థానిక పోలీసులకి సమాచారం అందజేసి వాళ్ళ సహకారంతో దాన్ని పూర్తి చేయాలి. ఇది నియమ నిబంధనలు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చేదన్నా చేయాలి అంటే భారత ప్రభుత్వాన్ని అనుమతి కోరతారు. మాకు ఇట్లాంటి సమాచారం వచ్చింది, మేము విచారణ చేయాలని చెప్పని. అప్పుడు భారత ప్రభుత్వం వాళ్ళ కొంతమంది అధికారులను కేటాయిస్తారు. వాళ్ళ ద్వారా వాళ్ళు విచారణ పూర్తి చేయాలి. ఆ విచారణలో ఏం తేలుతుంది, ఏంటి వాళ్ళ విచారణలో ఏమొచ్చిందని చెప్పి అంతిమంగా వాళ్ళు పొందుపరిచిన తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళకి చెప్తారు, లేదంటే తీసుకెళ్ళి న్యూయార్క్లో ఉన్నటువంటి న్యాయస్థానంలో వాళ్ళు చెబుతారు. కాబట్టి అది సహకరించాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు కావాలా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహాయం కూడా కావాలి. అదే ఇందాక నేను అన్నట్టు ఆదాని అనే వ్యక్తి ఈరోజు కేంద్ర పెద్దలకి బాగా సన్నిహితుడు కాబట్టి అతని మీద ఇలాంటి విచారణ చేయటానికి వాళ్ళు ముందుకు వస్తారా? ఇది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది కూడా బాగా ఆలోచించుకోవాల్సిన విషయం కూడా. కాబట్టి ఇది నిజంగా గనక అక్కడ జరిగింది అనేది కనుక్కొని, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అనేది కనపడతానే ఉంది. పీపీఎల్ని రద్దు చేసేసి వాళ్ళు ఏం చేశారనేది స్పష్టంగా కనపడతానే ఉంది. కాబట్టి దానికి లింకులు ఆదానితోటి ఉన్నాయి కాబట్టి దాన్ని గనక తీవ్రంగా పరిగణిస్తే ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇది భారతదేశానికి సంబంధించినంత వరకు పరువు ప్రతిష్టలతో కూడా ముడిపడినటువంటి అంశం ఇది గమనించుకోవాలి. మసకబారిపోతూ ఉంది. ఇప్పటికే భారతదేశంలో కొన్ని విషయాలు మసకబారిపోతూ ఉంది దేశ విదేశాల్లో. ఇప్పుడు ఇలాంటి అభియోగం వచ్చిన తర్వాత దాన్ని చెరిపేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద కూడా ఉందని అయితే నేను భావిస్తున్నాను. అండ్ సార్ మీరు అన్నట్టు డ్రగ్స్ కేజీల కొద్ది డ్రగ్స్ పట్టుబడ్డప్పుడే దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగింది. ఆ తర్వాత ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇందులో వినిపిస్తుంది. మీరు అన్నట్టు ఈ ఆంధ్రప్రదేశ్కి పక్క దేశాలకు కూడా పాకిందని చెప్పుకోవచ్చు. అండ్ పీపీఎల్ రద్దు చేసి ప్రజలపైన వేల కోట్లు దండుకొని ప్రజలపైన భారం మోపిందే కాకుండా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక బాదులే అని చెప్పారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రజలను ఎత్తిన కరెంటు ఛార్జీల భారం వేస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తుంది. ఎలా చూడవచ్చు అంటారు సార్? అంటే ఆ పాపం శాపాలే ఈ రోజు వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఏదైతే విద్యుత్ ఒప్పందాలని రద్దు చేసేసి వాళ్ళు అధిక భారం మోపే విధంగా, ప్రజల మీద భారం మోపే విధంగా బయట విద్యుత్తు కొనుక్కొని 19 రూపాయల పైసల ద్వారా కొని ప్రజల మీద భారం మోపారు కాబట్టి ఆ భారాన్ని ఇప్పుడు ప్రభుత్వం కూడా చెల్లించాలి, కొన్ని ప్రజలు కూడా చెల్లించాలి. అది ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. చివరికి ప్రభుత్వం ఏం చేసినా అంతిమంగా ప్రజల దగ్గర నుంచి వచ్చే డబ్బులేగా. ఈ నాయకులు ఎవరైనా వాళ్ళ జేబుల్లో వాళ్ళ ఆస్తులమ్మ అయితే కట్టరుగా. అంతిమంగా ప్రజలే కదా కట్టాల్సింది, ముందైనా వెనకైనా కట్టాల్సింది ప్రజలే కదా. కాబట్టి ఆ శిక్ష పడేది కూడా ప్రజలకేగా, ఆ భారం పడేది కూడా ప్రజలకే కదా. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రభుత్వం అలా చేసింది, ఈ ప్రభుత్వం ఇలా చేసిందని మాట్లాడుకుంటున్నాం. కానీ అన్ని ప్రభుత్వాలు చేసేది ప్రజలను ఇబ్బంది పెట్టడమే. కాకపోతే ఇందుట్లో కొంతమంది ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు కొన్ని చేస్తారు, ప్రజలు ఆర్థికంగా స్థిరపడటానికి కొన్ని పనులు చేస్తారు. అలాంటి దాంట్లో ముందుండే తెలుగుదేశం ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక్కడ గత ప్రభుత్వాలు చేసిన పాపాలని సరిదిద్ది ఇప్పుడు ఈ ప్రజల మీద పెద్దగా భారం పడకుండా అధికంగా అంటే ఈ పరిశ్రమలను తీసుకొచ్చేసి ఆదాయం తీసుకొచ్చేసి దాన్ని ఏ విధంగా పూడుస్తారనేది రేపు చంద్రబాబు నాయుడు గారి యొక్క చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.